హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు మంచి సీక్రెట్ ఫర్టిలైజర్ని అయితే చెప్పబోతున్నానండి. ఆ సీక్రెట్ ఫర్టిలైజర్ ఏంటో చూసే ముందు, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే మనం గులాబీ పూలు రోజు పూయాలి, ఎక్కువగా పూయాలి అంటే మనం ఏ ఫర్టిలైజర్స్ ఇస్తే మంచిగా పూస్తాయి, ఆర్గానిక్ వేలో మనం మంచిగా మొక్కలకి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే పువ్వులు అయితే బాగా పూస్తాయి. అలాగే మనం మట్టిలో ఎస్ట్రిక్ నేచర్ కూడా మంచిగా ఉందా లేదా అని కూడా చూసుకోవాలండి. ఎస్ట్రిక్ నేచర్ ఉంటేనే మొక్క కూడా మంచిగా హెల్తీగా వస్తుంది. అలాగే పువ్వులు కూడా మంచిగా ఎప్పుడు పూస్తూనే ఉంటుందన్నమాట. ఎస్ట్రిక్ నేచర్ కూడా మంచిగా మొక్కలకి అందితేనేనండి మొక్క హెల్తీగా వస్తుంది, అలాగే బలంగా పెరుగుతుంది, పువ్వులు మొగ్గలు విపరీతంగా పూస్తాయి అన్నమాట. ఇకపోతే మనం సాయిల్ని అయితే ఇలా లూజ్ చేసుకొని మనం ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు డ్రైనేజ్ హోల్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలండి. డ్రైనేజ్ హోల్ చెక్ చేసుకొని తర్వాత వాటర్ ఏమైనా నిలబడుతున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. అలాగే సాయిల్ కూడా డ్రైగా ఉందా, డ్రైగా ఉందని కూడా చూసుకోవాలన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం మొక్కకి 7 నుంచి 8 గంటల పాటు లైట్ సన్లైట్లో ఉండేలాగా మొక్క అయితే మనం చూసుకోవాలండి. ఎందుకంటే మరీ విపరీతమైన ఎండలో ఉంటే మొక్క కూడా డల్ అయిపోతుంది. అలాగే మనం డ్రైనేజ్ హోల్ చెక్ చేసుకోకపోతే మొక్కకి వేరుకుళ్ళు అనేది వచ్చి మొక్క అంతా చనిపోయే అవకాశం కూడా ఉంటుందండి. ఇవన్నీ కూడా గులాబీ మొక్కకి మంచిగా చెక్ చేసుకోవాలి. అలాగే గులాబీ మొక్కలో ఎటువంటి మొక్క కూడా ఉండకుండా అయితే చూసుకోవాలండి. ఎందుకంటే అది ఓన్లీ ఒక్క మొక్క ఉంటేనే బాగా వస్తుందండి. ఇంకా ఏ మొక్క వచ్చినా కూడా మిగతా బలమంతా కూడా అన్ని మొక్కలకి అందుతుందన్నమాట. గులాబీ మొక్కకు తప్ప అది ఒక్కటే ఉంటే అంత బాగా పెరుగుతుంది. అలాగే ఫెర్టిలైజర్ ఏంటో చూద్దామండి. ఈ సీక్రెట్ ఫెర్టిలైజర్ ఏంటి అంటే మనం చామదుంపలు ఉడకపెడుతూ ఉంటాం కదండి. ఉడకబెట్టేటప్పుడు మనం ఉప్పు వేయకుండా ఉడకబెట్టేసి ఈ వాటర్ అయితే మనం నైట్ టైంలో తీసి పెట్టేసి మార్నింగ్ అనేది మనం 7కి అలాగా ఈ ఫెర్టిలైజర్ అయితే ఇచ్చామంటే విపరీతంగా పూలు పూస్తూనే ఉంటాయండి. అలాగే ఎస్ట్రిక్ నేచర్ బాగా ఉండటానికి నేనైతే నిమ్మరసం పిండుతున్నాను. అలాగే నిమ్మ దెబ్బలు ఉన్నా సరే అండి, నైట్ అంతా కూడా ఈ ఫెర్టిలైజర్లో ఈ నిమ్మ దెబ్బలు చెక్కలు అనేది వేసి పెట్టామంటే అందులో మంచిగా ఊరిపోతాయి అన్నమాట. అలాగా మనం ఫెర్టిలైజర్ని మొక్కకి వాటర్ డైల్యూట్ చేసి ఇచ్చేయచ్చు. మొక్కకి ఎస్ట్రిక్ నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మొక్కకుంటేనే మంచి బలాన్ని ఇస్తుంది. మొక్కకు కూడా పువ్వులు కూడా మనకి మంచిగా పూస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం అన్నీ కూడా చెక్ చేసుకుంటూ మంచి ఫెర్టిలైజర్స్ అనేది మొక్కకి ఇస్తూ ఉండాలండి. ఈ ఫెర్టిలైజర్ చూసారు కదా, మన ఇంట్లో మనం పడేయకుండా ఇలా మనం ఫెర్టిలైజర్ చేసి ఇచ్చామంటే మొక్కకి అన్ని విధాలుగా యూజ్ అవుతుందన్నమాట. నేనైతే ఎస్ట్రిక్ నేచర్ మొక్కకి మంచిగా ఉండాలని, పువ్వులు బాగా పూయాలని ఇటువంటి ఫెర్టిలైజర్ చేసి ఇచ్చానన్నమాట. అలాగే ఈ సీక్రెట్ ఫెర్టిలైజర్ మనం మొక్కకి నెలకు ఒక్కసారి ఇలా ఇచ్చామంటే మంచిగా యూజ్ అవుతుందన్నమాట. చూసారు కదా, ప్రతి గులాబీ మొక్క కూడా సాయిల్ లూజ్ చేసుకొని మనం గులాబీ మొక్కకి ఫెర్టిలైజర్ అనేది ఇవ్వాలన్నమాట. మొక్కలన్నింటికి కూడా మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నా కూడా ఇలా ఫెర్టిలైజర్ చేసి వాటర్లో డైల్యూట్ చేసి ప్రతి మొక్కకు కూడా ఇవ్వచ్చండి. కాకపోతే గులాబీ మొక్కలకి ఇంకా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఏ మొక్కకైనా కూడా ఇవ్వచ్చు. పువ్వులు మంచిగా విపరీతంగా పూస్తాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు మంచిగా యూజ్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అలాగే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.